నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తో మేము 60Kకి రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, తెలంగాణలో ఒకవైపు భానుడి బగబగలు, మరోవైపు పొలిటికల్ మంటలు తారాస్థాయికి చేరాయి. తెలంగాణను సాధించిన పార్టీగా 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కు చావోరేవోగా మారాయి. గౌరవప్రదమైన సీట్లు సాధించకపోతే ఆ తర్వాత జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ చేతిలో పడి గిలగిల కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా కేసీఆర్ ఫ్యామిలీ మండుటెండను సైతం లెక్క చేయకుండా కాళ్లకు బలపాలు కట్టుకుని ఊరూరా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 12 నుంచి 14 సీట్లు ఇవ్వాలని ప్రజలను వేడుకుంటున్నారు. మరోసారి సెంటిమెంట్ నమ్ముకుని కల్వకుంట్ల ఫ్యామిలీ ముందుకు సాగుతుంది. ఇందుకోసం రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరుతున్న గులాబీ నేతలు ఇప్పుడు కొత్త పలవెందుకున్నారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఉండదంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందంటూ సెంటిమెంట్ రగిలిస్తున్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే బీజేపీ, కాంగ్రెస్లు ఒకటేనంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ దాన్ని ప్రజలు పెద్దగా నమ్మే పరిస్థితి లేదని బీఆర్ఎస్ నేతలు భావించారో ఏమో కానీ ఈసారి కొత్త అస్త్రాన్ని బయటకు తీశారు. హైదరాబాద్ను మోదీ సర్కార్ కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తుందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరిందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ నిర్ణయాన్ని అడ్డుకునేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని అంటున్నారు. మోదీ, రేవంత్ ఒకటేనన్న కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి బీజేపీలో చేరతారని ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను ఆకర్షించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి కేటీఆర్, హరీష్లు రేవంత్ను టార్గెట్గా చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తుందని, రేవంత్ కాషాయ పార్టీలోకి వెళతారని క్యాంపెయినింగ్ షురూ చేశారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉండదనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇక అదే సమయంలో బీజేపీతో బీఆర్ఎస్కు ఎలాంటి స్నేహం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు. అందుకు కవితను ఉదాహరణగా చూపుతున్నారు. స్నేహం ఉండుంటే కవిత జైల్లో ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సైతం అదే రేంజ్లో కౌంటర్ అటాక్ చేస్తుంది. కవితను జైల్లో నుంచి తీసుకురావడం కోసం కేసీఆర్ కేంద్రంతో లాలూచీ పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా ఇప్పటికే 6 గ్యారంటీలు, రుణమాఫీ, రిజర్వేషన్ల అంశంపై తెలంగాణలో రాజకీయ మంటలు రేగుతున్నాయి. ఇక ఇప్పుడు జూన్ 2 తర్వాత హైదరాబాద్ కేంద్ర పాలనలోకి వెళుతుందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ దుమారం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి.